కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అజిత్ సినిమా అనేది ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది. అందుకు కారణం అజిత్ స్టార్డమ్. ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడితో కనుక అజిత్ చేతులు కలిపితే వీరి కాంబినేషన్ లో సినిమా పాన్ ఇండియాను షేక్ చేయటం ఖాయం. అందుకే ఈ కాంబినేషన్ పై అంత క్యూరియాసిటీ. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్, మరో విధంగా చెప్పాలంటే కేజీఎఫ్ యూనివర్స్. ఈ యూనివర్స్ లో ఇప్పటి వరకు రాకీ భాయ్ ఒక్కడే కింగ్. కానీ ఫ్యూచర్ లో సలార్, డ్రాగన్ ఈ వరల్డ్ లోకి అడుగు పెడతారనే ప్రచారం ఉంది. ఇప్పుడు అజిత్ కూడా కేజీఎఫ్ వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. సలార్, డ్రాగన్ కు కేజీఎఫ్ తో సంబంధం ఉన్నా లేకపోయినా అజిత్ కు మాత్రం కేజీఎఫ్ కు సంబంధం ఉంటుందట. కేజీఎఫ్ 3లో రాకీ భాయ్ తో పాటు అజిత్ కూడా కనిపిస్తాడట. కేజీఎఫ్ వరల్డ్ లోకి అజిత్ అడుగు పెట్టే ముందు అతనితో వేరే సబ్జెక్టుతో ప్రశాంత్ నీల్ ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు. సలార్ సీక్వెల్ షూట్ కంప్లీట్ కాగానే ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తరువాత వెంటనే అజిత్ హీరోగా కేజీఎఫ్ నేపథ్యంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాతే మళ్లీ మూడోసారి కేజీఎఫ్ 3 కోసం వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారట. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్, మరో విధంగా చెప్పాలంటే కేజీఎఫ్ యూనివర్స్. ఈ యూనివర్స్ లో ఇప్పటి వరకు రాకీ భాయ్ ఒక్కడే కింగ్. కానీ ఫ్యూచర్ లో సలార్, డ్రాగన్ ఈ వరల్డ్ లోకి అడుగు పెడతారనే ప్రచారం ఉంది. ఇప్పుడు అజిత్ కూడా కేజీఎఫ్ వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. సలార్, డ్రాగన్ కు కేజీఎఫ్ తో సంబంధం ఉన్నా లేకపోయినా అజిత్ కు మాత్రం కేజీఎఫ్ కు సంబంధం ఉంటుందట. కేజీఎఫ్ 3లో రాకీ భాయ్ తో పాటు అజిత్ కూడా కనిపిస్తాడట. కేజీఎఫ్ వరల్డ్ లోకి అజిత్ అడుగు పెట్టే ముందు అతనితో వేరే సబ్జెక్టుతో ప్రశాంత్ నీల్ ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు. సలార్ సీక్వెల్ షూట్ కంప్లీట్ కాగానే ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తరువాత వెంటనే అజిత్ హీరోగా కేజీఎఫ్ నేపథ్యంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాతే మళ్లీ మూడోసారి కేజీఎఫ్ 3 కోసం వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారట.